హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యుక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న 16 మంది భారతీయులు కనిపించకుండా పోయినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. అలాగే ఇప్పటివరకు 12 మంది మృతి చెందినట్టు తెలిపారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మాస్కో తరపున 126 మంది భారతీయులు పాల్గొన్నట్లు సమాచారం. అందులో 96 మంది సైన్యం నుంచి బయటకు వచ్చారు. కొందరు స్వదేశానికి తిరిగి వచ్చారు. మరికొందరు రష్యా దళాలతో పనిచేయడం లేదు. ఇక 18 మంది ఇంకా సైన్యంలోనే పనిచేస్తున్నారు. వారిలో 16 మంది ఆచూకీ లేదు. రష్యా వారిని మిస్సింగ్ కేటగిరీలో చేర్చింది. అలాగే ఇప్పటివరకు యుద్ధంలో పోరాడుతూ 12 మంది మరణించారని జైస్వాల్ వెల్లడించారు. మిగిలిన వారిని త్వరగా స్వదేశానికి రప్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రష్యా తరపున యుద్ధంలో పాల్గొంటూ కేరళ వాసి టీబీ బినిల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి సమీప బంధువుకు గాయాలయ్యాయి. దీనికి విదేశాంగ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయాన్ని మాస్కోలోని రష్యన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడాం. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిగిలిన భారతీయులను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశామని ఇటీవల ప్రకటన విడుదల చేసింది. ఇస్తూ అతని మృతదేహాన్ని సాధ్యమైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు రష్యా అధికారులతో మాట్లాడుతున్నామని జైస్వాల్ తెలిపారు. భారత్ రష్యా మధ్య వార్షిక సమావేశాలు జరుగుతూ ఉంటాయి. ఈ సమావేశాలకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇరు వర్గాలు చర్చించుకుని ఈ భేటీ తేదీలు ఖరారు చేస్తాయని తెలిపారు. ఇదిలా ఉంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తమ బలగాలను యుక్రెయిన్కు పంపడానికి సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్, ఐరోపా భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకునేందుకు యోచిస్తున్నామన్నారు. ఈ విషయంపై బాగా ఆలోచించిన అనంతరం తమ బలగాలను యుక్రెయిన్కు మద్దతుగా పంపాలనుకున్నామని తెలిపారు. ఆ దేశానికి తాము సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను కూడా రక్షించుకోవాలనే ఉద్దేశం మాత్రమే అని తెలిపారు. యుక్రెయిన్కు సహాయం చేయడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ప్యారిస్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో యుద్ధం విషయంలో అమెరికా అవలంబిస్తున్న విధానాలపై చర్చించడానికి EU దేశాల నేతలు పాల్గొనడానికి ముందు కీర్ స్టార్మర్ ఈ వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ను కలుస్తానని స్టార్మర్ పేర్కొన్నారు. అలాగే ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత రష్యా యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ముగింపు పలికేందుకు చర్చలు ఊపందుకున్నాయి. తాజా పరిణామంలో అవసరమైతే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఇదిలా ఉండగా మేము లేకుండా చర్చించిన ఏ ఒప్పందాన్ని లేదా చర్చలను గుర్తించలేమంటూ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. జెలెన్స్కీ కూడా సౌదీ అరేబియాకు వెళ్లాల్సి ఉన్నప్పటికీ రష్యన్ అమెరికన్ దౌత్యవేత్తల మధ్య ఓ ముఖ్యమైన సమావేశం జరిగిన తర్వాత రోజు ఆయన మాట్లాడడానికి రష్యన్ అమెరికన్ దౌత్యవేత్తల మధ్య ఒక ముఖ్యమైన సమావేశం జరిగిన తర్వాత రోజు ఆయన వెళ్లనున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రతినిధి సెర్గీ నైకిఫోరోవ్ తన పర్యటన సందర్భంగా రష్యా లేదా అమెరికా అధికారులను కలవనని అన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.